దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలం మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 14వ వచనంలో రాయబడినటువంటి మాట, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. ప్రియులారా, దైవజనుడు కీర్తనాకారుడు కీర్తన రాస్తూ తనకు, తన కుటుంబానికి, తనకు కలిగిన సమస్తానికి రక్షణకు ఆధారం ఎవరో ఆయన చెప్తూ, దేవుడే నా రక్షణ ఆధారము, దేవుడే నా దుర్గము, దేవుడే నా బలము అని కీర్తనకారుడు రాస్తున్నట్లుగా, తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజుల్లో అనేక మంది తమకు ఆధారంగా బంధువులను, స్నేహితులను, ధనాన్ని, ఆస్తిని ఎంచుకుంటున్నారు. ఆ బంధువు దూరమైనప్పుడు, ఆ స్నేహితులు దూరమైనప్పుడు, ఆస్తి దూరమైనప్పుడు, తమకున్నటువంటి అంతస్తులు దూరమైనప్పుడు కృంగిపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి మాట, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అని రాయబడింది. ఇక్కడ దైవజనుడు నేను ప్రభువును చూచి తిని అని చెప్పట్లేదు, కానీ ఉజ్జియా మరణించిన పిమ్మట నేను ఆయన్ను చూశాను, ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు అని చెప్పినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఉజ్జియా మరణానికి, దేవుణ్ణి అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అనటానికి మధ్య సంబంధం ఏమిటి? చూడండి, ఈ ఉజ్జియాని గురించి రాయబడినటువంటి లేఖన భాగాల్లో దినవృత్తాంతముల 2వ పుస్తకం మనం గమనించినప్పుడు, 26వ అధ్యాయములో మనం గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, అతని గురించి రాయబడిన మాట 4వ వచనం, 26వ అధ్యాయం 4వ వచనం, అతడు తన తండ్రి అయిన అమాజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. ఈ ఉజ్జియా ఎలాంటివాడు? యథార్థవంతుడు అని రాయబడింది. అలాగనే 5వ వచనంలో ఇతని గురించి రాయబడింది, అతడు దేవుని ఆశ్రయించినటువంటి వాడు. 6వ వచనంలో మందిరాన్ని కాపాడినటువంటి వానిగా ఉన్నాడు. ఇంకా కింద వచనాల్లో మనం గమనించినప్పుడు 8వ వచనంలో చదివినప్పుడు అక్కడ రాయబడింది, అతడు అధికంగా బలాభివృద్ధి నొందినటువంటి వాడు, కీర్తి కలిగినటువంటి వాడు, ఇంకా కింద వ్యవసాయం చేసినటువంటి వాడు, యుద్ధ పనిముట్లను ఏర్పాటు చేసినటువంటి వాడు. ఈ ఉజ్జియాని గురించి చదువుతూ ఉన్నప్పుడు ఇతడు ఎంతో బలవంతునిగా, యథార్థవంతునిగా, భక్తిపరునిగా, ప్రజలందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తిగా కొంతకాలం జీవించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉజ్జియా మరణించినప్పుడు ప్రజలందరూ కృంగిపోయారు. అయ్యో, ఎంత మంచి వ్యక్తి మరణించాడు, అయ్యో ఎంత బలవంతుడు మరణించాడు, అయ్యో ఎంత తెలివి కలిగిన వ్యక్తి మరణించాడు, మన రాజు గొప్ప రాజు కదా, మన రాజు ఉన్నంతకాలం శత్రువులు మన వైపు చూడనే లేదు కదా, అయ్యో ఇప్పుడు మనకెవరు దుర్గము, మనకెవరు ఆశ్రయము, రాజు ఉంటే బాగుండేది అన్నప్పుడు అక్కడ రాయబడిన మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, ఉజ్జియా మరణించాడు కానీ ప్రభు ఇంకా నీ కొరకు, నా కొరకు సింహాసనమందు రాజుగా ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటల ప్రకారంగా నీకున్న బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చేమో, నీకున్నటువంటి స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చేమో, నీకున్న ఆస్తి, ఆరోగ్యము, నీవు దేన్నైతే నమ్ముకున్నావో అది నిన్ను విడిచిపెట్టవచ్చేమో, కానీ ఈ రాజు, ఈ దేవుడు అన్నీ నిన్ను విడిచిపెట్టినా, అందరూ నిన్ను విడిచిపెట్టినా ఎన్నడూ నిన్ను విడవని ఎడబాయినటువంటి దేవుడు. ఇదిగో ఈ రాజు నీ క్షేమాన్ని కోరినవాడు కనుక లోకంలో నీకు సమస్తము దూరమైనప్పటికీ ఇంకనూ ఈ రాజు సింహాసనమందు నీ కొరకు ఆసీనుడై ఉన్నాడు. నీకు న్యాయం చేయుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఈ రోజున మనుషులను ఆశ్రయించినటువంటి ప్రియ సహోదరుడా, ఈరోజైనా దేవుని మీద ఆధారపడగలవా? దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా నువ్వు ఏర్పరచుకుని ఆయనలో నివసించగలవా? అలాగూ చేసిన ఎడల దేవుని యొక్క ఉన్నతమైన కృపను, బలాన్ని నీవు అనుభవించుదువుగాక.
తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మీరే ఆశ్చర్యముగా ఉండండి. ఈ దినమంతా నీ బిడ్డలకును వారికి కలిగిన సమస్తమునకు మీరే తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మీరే తోడై ఉండమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.